ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినంలో మనం ఆరాధనలో చూసినాం ఏంటంటే దేవుని నామం గొప్పది. ఆయన నామాన్ని బట్టి, ఆయన విశ్వాసతను బట్టి ఆయన మనకు సమాధానం ఇవ్వాలి. మనం గొప్పలం కాదు, మనం నీతిమంతులం కాదు, మనం విశ్వాసం ఉన్నదని చెప్తాం, కానీ సరైన విశ్వాసం మనకు ఉండదు. కనుకనే దావీదు అంటాడు, నీ విశ్వాసాన్ని బట్టే మాకు సహాయం చేయను ఆయన అని బతిమలాడుతున్నాడు. ఆయన నీతిని బట్టే సహాయం చేయమని బతిమలాడుతున్నాడు. మనం కూడా అలాగే బతిమలాడుతున్నాం. అయ్యా మరి మేమేమంత పెద్ద మంచోళ్ళం కాదు, మేమేం గొప్పలం కాదు, మా నీతి గొప్పది కాదు, మా విశ్వాసం గొప్పది కాదు, మేము నమ్ముతున్నామని చెప్తాం, కానీ అంతా అవుతుంది, సగమే ఉంటాము. కనుక తండ్రి నువ్వే మాకు సహాయం చేయి అని మన ప్రార్థన కూడా దావీదు ప్రార్థన. కనుక ఈ ప్రత్యేకమైన దినంలో దేవుడు ఏమన్నాడంటే, మీరు దేని మీద ఆశపడుతున్నారు? అసలు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నారు? మీరు అసలు మీకు బతుక అవసరమా? మీరు బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది? దేనికి? ధనం సంపాదించుకోవడానికి, పిల్లల్ని కనడానికి, చదివించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, మూట కట్టుకొని పక్కకు పెట్టుకోవడానికి. దీనికి మీరు బతికేది, మీరు బతికేది. ఎంతకాలం బతుకుతారా మీరు? నాకు అర్థం కాదు అంటున్నాడు ఆయన. ఎంతకాలం బతుకుతారు మీరు? కనీసం బైబిల్లో చెప్పినట్టుగా, పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్టుగా 70 లేదా 80 సంవత్సరాలు అన్నాడు. అంతే కదా మీరు బతికేది. దానికోసం మీ ఫైటింగ్లు ఏంటి, మీ ఆరాటాలు ఏంటి, మీ పోరాటాలు ఏంటి, మీరు తిట్టుకునుడు ఏంటి, తనుకునుడు ఏంటిది? అరే ఏంటి ఇదంతా విచిత్రంగా ఉన్నది. అది దేవుడు ఆలోచిస్తుంది. దేని గురించి బతుకుతున్నారు మీరు? ఏంది మీ ఆలోచన? చిన్న మాటలకు పోట్లాడతారు, చిన్న విషయాలకి చాలా గొడవలు చేస్తారు. ఇంట్లో కొట్టుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఆడికెళ్ళి కోర్టులకు వెళ్తారు, ఆస్తులు పంపకాలు చేసుకుంటారు. ఎంతవరకు బతుకుతారు? 70 కదా. మరి ఎందుకు ఈ కోట్లాట? ఇవన్నీ గతించిపోతాయి. ఏది ఉండదురా బాబు నీ దగ్గర, మరి ఎందుకు నువ్వు ఈ ఫైటింగ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఏది ఉండదు. ఇప్పుడు చెప్పాడు కదా, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, నడుమ బట్ట కడితే నగుబాటు కాదయ్యా. పుట్టినప్పుడు బట్ట రాలేదు నీకు, పోయేటప్పుడు బట్ట కూడా రాదు. దిగంబరిగా వచ్చినావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. మరి కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ మనసులకు ఉంటే ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటారు, కొట్లాడారు. ఓహో ఈరోజు జర నేను బలంగా ఉన్నా కదా, ఆరోగ్యంగా ఉన్నా కదా, ఈ సంగతి చూసుకుంటా. అరే రేపు పడిపోతావురా నువ్వు కూడా, నువ్వు పడిపోతావు. నీ టైం రేపు వస్తుంది. మరి ఎందుకు తొందర? ఏది ఉండదు నీ దగ్గర. ఈ బట్టలు ఇలా కొన్నావు, రేపు పోతాయి. బంగారం కొన్నావు, పోతాయి. డబ్బులు సంపాదించినావు, పోతాయి. తిండి తిన్నావు, పోతాయి. అన్నీ పోతాయి. మరి ఏంది నీ టెంపరు? గతించిపోయేదానికోసం, ఒక్కరోజు ఉండి ఒకరోజు పోయేదానికోసం ఎందుకు ఒక బయట? దేవుడు ఆదిలో మనకు సృష్టిలో భూమిని ఇచ్చాడు. ఫ్రీగా ఏలుకుంటారా బాబు, ఎక్కడన్నా ఉండండి, ఎక్కడన్నా తినండి, ఎక్కడన్నా వండండి. మనం కొట్టుకొని ఇది నాది అది నీది అని కొట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పంచుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం. దేవుని భూమిని మనం అమ్ముకుంటున్నాం. ఆయన సృష్టించిన సృష్టిని మనం అమ్ముకోవడం మొదలుపెట్టినాం. ఆయననేమో ఫ్రీగా తినండి అన్నాడు. మనం తనుకొని ఇది నాదని అది నాదని చెప్పేసి మనం కొనుక్కుంటున్నాం. అదన్నాడు, దాని లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఏది ఉండదు. మరి ఎందుకు నీకు ఈ కొట్లాట, ఎందుకు నీకు ఈ ఒక ప్రాబ్లం అని ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని ఆలోచన ఎవరైతే చేస్తారో వాడు నిరంతరము నిలుచును అంటే అట్లాగే బతుకుంటాడు ఈ లోకంలో అనుకుంటున్నామేమో.
ఆలోచన నిలుస్తుంది. నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని వైపుకు బతుకుతావు, నువ్వు చనిపోయినా కానీ కూడా దేవునితో ఉంటావు. అది ఆయన చెప్తుండు. నాతో ఉండేది ముఖ్యం, నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పక్కంతో పోట్లాడి, భర్తతోటి భార్య పోట్లాడి, భార్యతోటి భర్త పోట్లాడి, పిల్లలతోటి తల్లిదండ్రులు పోట్లాడి, తల్లిదండ్రులు పిల్లలతోటి పోట్లాడి ఏం సంపాదించుకుంటున్నారు? ఎంతకాలం ఉంటారు మీరు ఇక్కడ అని అడుగుతున్నాడు ఆయన. జనరల్ కామన్ సెన్స్ అంటాడు. కామన్ సెన్స్ ఉంటే ఒక్కడొకడితోటి కొట్లాడు, అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు చాలా రోజులు ఉండవు ఇక్కడ, 4 రోజులు బతుకుతావు. అందరితో మంచిగా ఉండాలి అంటారు కదా. అందరితో మంచిగా ఉంటే మనం చచ్చిపోయినప్పుడు కూడా అందరు మన చుట్టం కాకపోయినా, వాడు స్నేహితుడు కాకపోయినా, తర్వాత ఇంకోటి మన కులం కాకపోయినా, మన మతం కాకపోయినా, మనం మంచిగా ఉంటే వాడు అరే వాళ్ళని అపోలో సీట్లు అయిపోయాడా, నిజంగానా చనిపోయాడా అని ప్రతి ఒక్కడు వస్తాడు అందరితో మంచిగా ఉంటే. లేకపోతే వాడు పేరుకి పాస్టర్ రా బాబు, వాడు పెద్ద అది, వాడు పెద్ద ఇది అట్లా స్టార్ట్. అందరి మధ్యలో మంచిగా ఉండాలంటున్నాడు. సంపాదన అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అందరూ బ్రదర్ ప్రైజ్ అలాడు, బాగున్నావా? బాగున్నా. మరి చాలా రోజులైంది కదా నేను చూసి, చాలా రోజులు. అది ఆడు ఆ బాంధవ్యం ఉన్నది కనుక, ఆ ప్రేమ సంబంధం ఉన్నది కనుక నేను చూసి చాలా రోజులైంది బ్రదర్ అంటాడు. లేకపోతే అబ్బా ఈడెందుకురా ఎదురుపడ్డాడు, ఈడు దరిద్రుడు, నా కళ్ళ ముందు వాడు ఇయ్యాలి అట్లొద్దు అంటున్నాడు ఆయన. 4 కళ్ళాలు ఉండకూరు అంటారు కదా, దిష్టి తలుగుతుంది అంటారు కదా. దిష్టి తలుగుడు ఏమన్నా కానీ నిజంగానే నీకు ఏదో ఒకటి అవుతుంది. ఎందుకంటే అది మనం మన 4 మధ్యలో మంచిగా ఉండాలి. కొన్నిసార్లు కొందరు ఏమంటారంటే మాట్లాడుతుంటే, అరే ఆయన ఏం పెట్టకపోయినా పర్లేదు పోయి, ఎంత మంచిగా మాట్లాడతాడు ఆయన మాట్లాడితే కడుపు నిండుతుందా? నిజంగా కడుపు నిండుతుంది ఆయన మాట్లాడితే, అట్లా మాట్లాడతాడు. కనుక దేవుడు జ్ఞాపకం చేస్తుండే ఈ ప్రత్యేకమైన దినంలో ఏమంటే, ఏది నీతోటి ఉండదురా నాయన, నువ్వు అందరితో మంచిగా ఉండు. తర్వాత అంటాడు చీకటి గతించిపోతుంది. చీకటి అనగా పాపం కూడా పోతుంది. పుణ్యం చేసినోడు చచ్చిపోతాడు, పాపం చేసినోడు చచ్చిపోతాడు. నేను చాలా మేలు చేసినా, నేను చాలా మందికి సాయం చేసినా అంటే నువ్వు బతుకుతావా? నువ్వు ఎంతమందికి సాయం చేసినా చచ్చిపోతావు. నువ్వు ఎంత మంచోడవైనా చచ్చిపోతావు. నువ్వు ఎంత దొంగవైనా చచ్చిపోతావు. దొంగకి సావే, దొరకి సావే, అందరికీ సావే ఒకటే వస్తుంది. అందరు వెళ్ళిపోయేటోళ్ళే. కనుక మనం ఒక దినం కూర్చొని కొంతమంది మునులు చెట్ల కింద కూర్చొని, అది మనం చూస్తాం కదా, మర్రి చెట్ల కింద కూర్చొని ఏమంటారు అది తపస్సు చేసినట్టుగా కనబడుతుంది. గడ్డాలు మీసాలు పెంచుకొని మొత్తం అదే బట్టలతో ఆనే కూర్చొని తపస్సు చేసి చచ్చిపోయింది. గౌతమ బుద్ధుడు మనకు అందరికీ తెలుసు. సిద్ధార్థ ఆయన పేరు గౌతముడు సిద్ధార్థుడు. ఆయన మనుషుడే, కానీ ఏమైంది ఆయనకంటే ఆయన శుద్ధోధనుడు, ఆయన రాజు. ఆయనకు ఇంకొక పేరు కూడా ఉన్నది, శుద్ధోధనుడు రాజు. ఆయన మనకు బైబిల్లో ఉన్న హిస్టరీలో ఉన్న వాళ్ళు వేరు. ఆయన జనరల్గా మనుష్యుడు. ఆయన ఎట్లాంటి వాడంటే, భార్య పెళ్ళి చేసుకున్న తర్వాత, పిల్లలైన తర్వాత ఒకరోజు భార్య పక్కన పడుకున్నది, పిల్లగాడు మధ్యలో పడుకున్నాడు, వాడు కూడా పడుకొని రాజు అయ్యి ఉండి కూడా ఒకరోజు ఆలోచిస్తుండు, ఏందిరా నా బతుకు, నిజంగా నేను రాజునే అయినా నిజమే, అసలు ఏంది బతుకు, ఈ పిల్లోడు ఏంటిది, ఈ తల్లి ఏంటిది, అసలు నేను ఎందుకు బతికినా, నేను ఎందుకున్నా, నేను రాజు ఏంటిది, అసలు ఈ రాజ్యం ఏంటిది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. తెలంగాణ లేచి కూర్చోడు. ఆలోచించి
తెల్లవారు 3 అవుతుంది, ఆ ఆలోచన బయటకు రాలే, అంటే సొల్యూషన్ దొరకలే. ఏం చేయాలని చెప్పేసి మెల్లగా లేచిపోయింది. లాభం లేదు అని ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. మానవ బతికి ఏంటిది అసలు, మనిషి ఏంటిది అసలు, ఎందుకు పుట్టిండు, ఎందుకు వస్తున్నాడు, ఇదంతా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇట్లాగా ఆలోచించిన వాళ్ళని లోకంలో సన్యాసులు అంటున్నారు, నన్స్ అంటున్నారు, మంక్స్ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ లోకంలో ఉన్న వాళ్ళు నన్స్ ఉన్నారు, దేవుని నమ్ముకున్న సన్యాసులు అయిపోయారు, మునులు అయిపోయారు. వాళ్ళు ఏంటంటే వైరాగ్యం అంటారు దాన్ని. గిల్లలని అందరిని విడిచిపెట్టి అడవులలో పోయి తపస్సులు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇదంతా వేస్ట్ అని అర్థమైంది. ఇదంతా వేస్ట్ అని అర్థమైపోయి వాళ్ళు అడవులలో ఏకాకిగా కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచిస్తే ఏం తట్టింది అంటే ప్రసంగి భక్తుడు ఏమన్నాడంటే, అంత శూన్యం రాని ఆయన గాలికి ప్రయాసపడుతున్నట్టున్నారు మీరు బతుకంతా అన్నాడు. మన బతుకు ఎట్లున్నదంట, గాలికి ప్రయాసపడుతున్నట్టున్నదంట. గాలికి ప్రయాసపడితే దొరుకుతుందా? ఎవడో గాలిని పట్టుకోవాలని పరిగెడతా ఉన్నాడంట. గాలిని పట్టుకోవాలని పరిగెడితే గాలి దొరుకుతుందా? ఎండమావుల కోసం పరిగెత్తినట్టు ఉంటుంది. ఎండమావులన్నా గాలి అన్న ఒకటే. అరే దీనికోసం మనుషులకు ఎంత రోషం ఉంటుందంటే, అబ్బా అంత మాట అంటావా నన్ను, నేను బతుక చచ్చిపోతీగా, ఏమన్నాడా నిన్ను, అంత మాట అంటావా నన్ను. ఏదో చిన్న మాట అన్నా, దానికే తట్టుకోనిక నేను చచ్చిపోతా అంతే. ఇక ఏసై అంటున్నాడు, వద్దు, అంత టెంపర్, అంత ఉగ్రత, అంత ఉక్రోషం వద్దు. పోతాయిరా, అవన్నీ పోతాయి, నశించిపోతాయి. లోకం పోతుంది, దాని ఆశలు పోతాయి, చీకటి గతించిపోతుంది, పాపం నశించిపోతుంది, నువ్వు కట్టుకున్న బట్ట పుట్ట తిండి అన్నీ పోతాయి. సైలెంట్గా ఉండడం నేర్చుకో. ఎక్కడ పోయినా సైలెంట్గా ఉండు, ఎక్కువ మాట్లాడక. ఎవడని ఏదైనా మాట్లాడితే విను, సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడక. ఎక్కువ మాట్లాడితే మాటలలో దోషం ఉంటుంది, దోషంలో పాపం వస్తుంది, పాపంలో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది, నీకు నాకు తేడాలు వస్తాయి. రేపు నీ ముఖం అక్కడ, నా ముఖం ఇక్కడ, మాటలు బంద్. వద్దు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది రెండవదిగా. మూడవదిగా, దేవుడు వచ్చే దినం ఒకటి ఉన్నది, అది కూడా పోతుంది. దేవుడు వస్తాడు, పోతాడు. దేవుని ప్రభు దినము వస్తుంది, అది కూడా పోతుంది. ఆకాశములు ఉన్నాయి ఇవన్నీ, ఇవి కూడా పోతాయి. ఆకాశములు పోతాయి. ఈ లోకంలో ఎవడెవడైతే యాక్టింగ్లు చేస్తున్నాడో మీ యాక్టింగ్ అంతా ఎండ్ అయిపోతుంది. యాక్టింగ్ అంతా ఎండ్ అయిపోతుంది. 1 కొరింథీ 7:31 ఈ మాట ఉంటుంది. మన యాక్టింగ్లు అన్నీ పోతాయి, మన డ్రామాలు మొత్తం పోతాయి, మన నాటకాలు మొత్తం పోతాయి. ఏది మిగలదు ఇక్కడ. నో యాక్టర్, నో డాక్టర్. ఎవడు ఉండడు, అందరు వెళ్ళిపోతారు. వాళ్ళు చేసే కార్యాలు కూడా వెళ్ళిపోతాయి. ఒకసారి గుర్తు చేసుకో. మరి ఎందుకు ఫైటింగ్, ఎందుకు పోట్లాట? ఎవరితోటన్నా పోట్లాటప్పుడు ఇవి గుర్తు చేసుకోండి, మంచిది. ఇవి గుర్తు చేసుకుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. ఆడు యోగా వాడు నేర్పిస్తాడు. ఫ్రస్ట్రేషన్ అంటే లెక్క పెట్టుకోవాలంట. మన కోపం రాగానే 2, 3, 4 అని మన ఏళ్ళు మనం నొక్కుంటే మన కోపం వెళ్ళిపోతుందంట. ఒకరిని కొట్టేవాళ్ళు, కొందరు గోడల్ని కొడతారు, కొందరు గిన్నెలు ఎత్తేస్తారు. ఎందుకు ఎత్తేస్తారు అంటే ఫ్రస్ట్రేషన్ అట్లా వచ్చి అవి ఎత్తేస్తానన్న కోపం పోతుందేమని ఎత్తేస్తారు. ఎత్తేసినా మంచిదే, కానీ ఎదుటోని కొట్టకపోతే బెటర్. ఎత్తే ఏం పర్వాలేదు, నీకు నువ్వు లెక్క పెట్టుకో, తగ్గించుకో. 1, 2, 3 అని ఆ కోపం నొక్కుకో బాగా లోపల. అది ఆయన అంటున్నాడు, నీ నటన పోతుంది, అన్నీ పోతాయి. నీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో, అన్నీ గతించిపోతాయి.
ఆకాశం పోతుంది, భూమి పోతుంది, నీ నటన యాక్టింగ్ పోతుంది, టైం కూడా పోతుంది, టైం కూడా పోతుంది. రేపు చూస్తా అది ఉంటే కదరా నీకు చూడనీకి. ఏం చూస్తావు ఇంకా రేపు? ఒక్కటి గుర్తుపెట్టుకో, అందరితోటి మంచిగా ఉండో, అందరితోటి ప్రేమ కలిగి ఉండో, అన్నీ పోతాయి, ఏది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. లేత వయస్సు పోతుంది, నడిప్రాయం పోతుంది, ముసల్తనం పోతుంది. మనం చిన్నగా ఉన్నాం, ఎప్పటికి చిన్నగానే ఉంటామా? పోతుంది. మళ్ళీ పెద్దగా అవుతాం, ఎప్పటికి అంతనే ఉంటామా? అది కూడా పోతుంది. మళ్ళీ ముసలోళ్ళం అయిపోతాం, అది కూడా ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? అది కూడా కొంతకాలం ఉంటుంది, అది కూడా పోతుంది. నా ఎంత అందంగా ఉన్నవారాను, నా ఎంత బలంగా ఉన్నవారాను, ఒక్కటి గుద్దినా చచ్చిపోతావు. అంటే అంత బలం ఉందన్నమాట నీ దగ్గర. కొడుకుతో చచ్చిపోతావు, కరెక్టేరా నైనా, గుర్తు చచ్చిపోతాం నిజమే, కానీ దట్ విల్ బీ గాన్. అది పోతుంది. ఒక టైం వస్తుంది, నీ టెంపర్, నీ బలం, నీదంతా పోతుంది. జాగ్రత్త అవి ఉండొద్దు నీ దగ్గర అంటున్నాడు. తర్వాత నీ లేత వయసు పోతుంది, నడి వయసు పోతుంది, ముసల్తనం పోతుంది, అన్నీ పోతాయి. తరం వెంబడి తరం గతించిపోతుంది. మీ నాయన చచ్చిపోయిండు, మీ తాత చచ్చిపోయిండు, రేపో మాపో నువ్వు చచ్చిపోతావు, ఆ తర్వాత నేను చచ్చిపోతా, ఆ తర్వాత అందరు పోతారు. మరి అన్నీ పోయేదానికి దేవుడు ఏం చెప్తున్నాడు? అందరితో మంచిగుండు, అందరి మధ్యలుండు, అందరితోటి ప్రేమ కలిగి ఉండు, మంచిగుండు. మనం చచ్చిపోయినప్పుడు నలుగురు తీసుకుపోయి మనల్ని గోతిలో పాతి పెట్టాలి. మనం పోయి గోతిలో పడం కదా దొరుకుంటా పోయి. నాకు ఎవడు అవసరం లేదు. ఏం మాట్లాడుతారు మీరు? ఎవ్వడు నా దగ్గర రావద్దు, నేను ఒక్కనే ఉంటావురా? ఎట్లా పోతావు? పోతావు ఎట్లా? నేనే పోతా. అది వేస్ట్ మాట. చాలామంది అంటారు, కొంతమంది ఎవడు అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు నాకు, నేనే బతుకుతా, మీ సహాయం అవసరం వస్తే చెప్పు పూసుకొని కొట్టురు నన్ను. అలా సహాయం అవసరం వస్తున్నట్ట చెప్పు పూసుకొని కొట్టాలన్నట. అలా సహాయం వచ్చినప్పుడు నీకు ఆ చెప్పు పూసుకొని కొట్టున్నా ఆ పొజిషన్లో కూడా ఉండవు. నువ్వు అప్పుడు కింద పడిపోయి ఉంటావు, నీ గోసిపట్ట నీకే చక్కగా ఉండదు. నువ్వు మాట్లాడిన మాటలు వేస్ట్ మాటలు. అందుకే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. కొందరు అంటారు కదా, చూసి మాట్లాడరా, ఏం మాట్లాడుతున్నావో చూసి మాట్లాడిపోద్దిగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, చూసే మాట్లాడాలి. ఆ విధంగా లోకంలో అన్నీ పోతాయి. చీకటి దాని ఆశలు పోతాయి, లోకం గతించిపోతుంది, ప్రభు దినం వస్తుంది పోతుంది, ప్రభు రెండో రాకడ వస్తుంది పోతుంది. అది కూడా లోకంలో ఉన్న ఆశలు, నటన, యాక్టింగ్లు ఇవన్నీ పోతాయి. ఆకాశం పోతుంది, భూమి పోతుంది, సమయం పోతుంది, నీ వయస్థానం పోతుంది, ముసల్తనం వస్తుంది, అది కూడా పోతుంది. తర్వాత ఏమవుతుంది? మీ తరాలు చచ్చిపోతున్నారు, మీ తాత ముత్తాతల కాడికెళ్ళి చచ్చిపోతూనే ఉన్నారు. నువ్వు పోతావు, నీ పిల్లలు పోతారు, అందరు పోతారా? ఎవడుండడు ఈ భూమి మీద. ఎవడు శాశ్వతం కాదు, ఎవని జీవితం శాశ్వతం కాదు. ఆ విధంగా ఆయుష్కాలము నిన్నటి వలె త్వరగా గతించిపోవును. నీ వయసు కూడా చూస్తున్నాం కదా, ఈరోజు ఉంటాం, రేపు టక్కన వెళ్ళిపోతాం. మనం అనుకుంటాం, మరి నిన్ననే ఉండే కదా ఆయన. నిన్న ఉన్నాడు, ఎలా లేడు? నేనంటే నా ఫ్రెండ్ ఒక ఆయన భాస్కర్రావు ఉండే, ఇలా సాయంత్రం 4 గంటలకు అట్లా ఛాయ్ తాగుకుంటా బాగా చోటలో కూర్చున్నాం. రేపు పొద్దున 5 గంటలకు ఫోన్ చేసింది అలా బిడ్డే, అంకుల్ డాడీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినామో కానీ బతుకున్నా నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. అరే నిన్ననే ఒక దగ్గర కూర్చున్నాము, అట్లా నిజంగా చెప్తున్నావు ఆ తల్లి, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న. లేదు అంకుల్ వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇట్లా అట్టేట చచ్చిపోయిందమ్మా అంటే, ఏం లేదు అంకుల్, పొద్దున 4 గంటలకు లేచి ఇట్లా బయట గాలికి నిలబడతారా జరా అని పోయిండు. రూమ్లోకి వెళ్ళి బయట పోయి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిలబడి గాలికి ఇట్లా నిలబడ్డాడంట. అమ్మ కుర్చీ రా కొంచెం కూర్చుంటాడు అన్నాడంట. కుర్చీ తెచ్చింది, ఆడేసింది.
కుర్చీలో కూర్చున్నాడు. ఆ పిల్లల లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేటల్లా కుర్చీ మీద అట్లనే పోయింది. ఆమె వచ్చి చూసేటల్లా కుర్చీ మీద కింద పడిపోయాడు. ఇక డాడీ డాడీ అని మొత్తుకున్నది. ఏమైనా దేవుని బిడ్డలారా, మన జీవితం శాశ్వతం కాదు. ఎంత విచిత్రం చూడండి. అరే ఉన్నోడు టక్కని వెళ్ళిపోయిండు. ఆ పిల్లలు కూడా అనుకోలేదు. పొద్దున్న ఇట్లా పోతాడు మా డాడీ అని. బయట నిలబడ్డాడు కదా, కూర్చోమన్నాడని ఇచ్చారు వాళ్ళు, వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అన్నాడు, ఆయుష్కాలము నిన్నటి వల్లే గతించిపోతుంది. ఆయన వెళ్ళిపోయిందంటే నిన్న గడిచిపోయింది కదా. నిన్న శనివారం, ఇలా సండే, ఆదివారం అనుకోవాలి అంతే. శనివారం పోయింది, ఆదివారం వచ్చింది. అంటే నిన్న ఎవడన్నా చనిపోయిందంటే శనివారం పోయింది అనుకోవాలి అంతే. శనివారం పోయింది, ఆదివారం వచ్చింది అంతే. శనివారం మా నాయన వెళ్ళిపోయాడు, ఆదివారం నేనే ఉన్నాను. అట్లా కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఈ యొక్క నిన్న ఉండి రేపు పోయేదాని కొరకు ఎందుకు కొట్లాటలు పంచాదులు ఇవన్నీ వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట, ఇవన్నీ ఇంతవరకు మనం మాట్లాడినవి అన్నీ టక వెళ్ళిపోయినాయి. ఉండేటి ఏంటి అసలు? ఉండేటి ఏంటి అంటే ఉండేటి ఏంటి, తర్వాత ఇంకొకటి శాశ్వతంగా వెళ్ళిపోయేటి ఏంటి. ఇక మళ్ళీ కనబడకుండా పోదు. ఇప్పుడు చచ్చిపోయినట్టు వాడు మళ్ళీ కనబడాడు. ఇక ఎవడో అమెరికాలో ఉన్నాడంటే వాడు మళ్ళీ వస్తాడు, వీడు చచ్చిపోయినంటే మళ్ళీ రాడు. ఇక అంతే సంగతులు. ధనం దాని మీద ఆశ గలవారు గడ్డి పువ్వు వలె వెళ్ళిపోతారు. ధనం దాని మీద ఆశ ఉన్నోళ్ళు గడ్డి పువ్వులాగా వెళ్ళిపోతారు, మళ్ళీ కనబడరు. ఇక ఫినిష్. గొప్ప చేసుకునేవారు, విగ్రహములకు అర్పించేవారు వారి ఆయుష్ మంచు వలె గతించిపోరు. కొందరు డాంపికాలు కొడతారు కదా, బిల్డప్లు చాలా ఇస్తారు కదా, బిల్డప్ పోతుంది, వాడు కూడా పోతాడు. అందుకే ఆ బిల్డప్లు కూడా వద్దు, అవి పోతాయి అంటున్నాడు. పాపము చేయవారు గతించిపోదు. పాపము తప్పులలో నివసించేటోడు కూడా వెళ్ళిపోతాడు. హృదయపూర్వకంగా చెడు చేసేవాళ్ళు నీళ్ళ వల్ల గతించిపోతారు. హృదయపూర్వకంగా తప్పు చేసేవాళ్ళు ఉండరు. కొందరేమో నామమాత్రం చేసేవాళ్ళు, కొందరు మనస్ఫూర్తిగా చేస్తారు. దేవుడు అంటాడు నన్ను మనస్ఫూర్తిగా ఆరాధించాలంటాడు. మనస్ఫూర్తిగా ఆరాధించడం పక్కకు పెట్టి, కానీ మనస్ఫూర్తిగా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మనస్ఫూర్తిగా ఎవడైతే చేస్తాడో వాడు కూడా కనిపించకుండా పోతాడు. దుష్టులు గతించిపోయి కనబడకుండా పోతారు. ఎవరెవరైతే ఉన్నారో దుష్టత్వంలో జీవించేటోళ్ళు వాళ్ళు కూడా ఆలోచించాలి. అరే నేను దుష్టత్వం చేస్తున్నా కదా, నేను కూడా ఒక దినం వస్తుంది వెళ్ళిపోతా కదా. అట్లా వీళ్ళంతా శాశ్వత కాలం వెళ్ళిపోయేటోళ్ళు. ఇక ఎప్పటికి ఉండేటి ఏంటి అంటే దేవుని మాటలు ఎప్పటికి ఉంటాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తం ఎప్పటికి ఉంటుంది. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు మహిమ శరీరులు నిరంతరం ఉంటారు. సత్యము వెలుగు వలె ప్రకాశిస్తుంది అంటే సత్యం ఎప్పటికి ఉంటుంది. మూడే ఉంటాయి. ఒకటి దేవుని మాటలు ఉంటాయి, ఒకటి దేవుని చిత్తం ఉంటుంది, ఒకటి సత్యం ఉంటుంది. ఈ మూడు ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు మనం బతికేదానికి ఏం చేయాలంటే ఈ మూడుని పట్టుకోవాలి. ఈ మూడునే పట్టుకోవాలి. దేవుని మాటల్ని పట్టుకోవాలా, దేవుని చిత్తాన్ని పట్టుకోవాలా, దేవుని సత్యం పట్టుకోవాలి. ఈ మూడింటిని కనుక మనం పట్టుకొని ఉన్నామంటే మనము నిన్న నేడు రేపు నిరంతరం దేవుడు మనతో ఎట్లుంటాడో మనల్ని ఈ మూడు కూడా ఆ విధంగా వస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగతి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అందరి మధ్యలో మనం బాగుండాలి, అందరితోటి బాగుండాలి. కులం మతంతో సంబంధం లేదు, రంగు భేదంతో సంబంధం లేదు, అందరితోటి మంచిగా ఉండాలి. హలో బ్రదర్, హలో సిస్టర్, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగుండాలి బ్రదర్, నువ్వు బాగుండాలి సిస్టర్. నువ్వు చాలా కాలం బ్రతకాలి బ్రదర్, నువ్వు చాలా కాలం జీవించాలి సిస్టర్.
ఇలాగ చెప్పగలిగారు. నువ్వు మాకేం చేయకపోయినా నువ్వు చాలా కాలం ఉండాలి బ్రదర్, మాకు సంతోషం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి బ్రదర్, మాకు సంతోషం. నీకు దేవుడు ఆరోగ్యాలను ఇవ్వాలి బ్రదర్, మాకు సంతోషం. అనారోగ్యం నీ దగ్గరికి రావద్దు బ్రదర్, మాకు సంతోషం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మాకు సంతోషం. లోకంలో ఏముంది బ్రదర్, ఇట్లా వచ్చిన వాటిలో వెళ్ళిపోతాం. ఏం సంపాదించుకున్నా మనతో ఎల్లకాలం ఉండదు బ్రదర్, కొన్ని రోజులే ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ మనం మంచిగా ఉండాలి బ్రదర్, మన ఆరోగ్యం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మనం కలిసి ఉండాలి. ఈ లోకంలో బతికినంత కాలం మనం ఒకరినొకరు పరామర్శించుకోవాలి. అలాగ మనం బతుకుండాలి బ్రదర్. దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక, అలాగూ మనల్ని ఆశీర్వదించి బ్రతికించునుగాక. ఆమేన్.